పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా మేము టీవీలో చూస్తాం. మేమంటే ప్రజలందరూ గూడా. అసలు పర్సనల్‌గా ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా మాట్లాడతారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది? మీరు కలుసుకొని ఉంటారు వీళ్ళందరిని. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు సార్? పవన్ కళ్యాణ్ చాలా మంచిగా మాట్లాడతాడు. చాలా స్లోగా మాట్లాడతాడు. హ్మ్. లైబ్రరీ మీద ఎక్కువ స్పెండ్ చేస్తాడు. బాగా చదువుతాడు. తర్వాత యోగాలు అవి చేసే అలవాటు ఉంది. హ్మ్. సోబర్‌గానే మాట్లాడతాడు. ఆయన రఫ్ అండ్ టఫ్‌గా ఏం మాట్లాడడు. హ్మ్. అయితే ఆయనకు తక్కువ పరిచయం నాకు ఆయన. ఓకే. చిరంజీవితో ఎక్కువ పరిచయం. ఓకే. ఎందుకంటే ఆయన్ని ఒక పొలిటికల్ పార్టీ పెట్టి, పీఆర్పీ పెట్టి చేయించడానికి నేను కొంచెం బాగా కృషి చేశాను. ఓకే. అంటే పీఆర్పీ నువ్వు పెట్టాక కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉంటాము. ఇటు టీడీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా మనం ఫైట్ చేద్దాం అని చెప్పేసి అతను మోటివేట్ చేసిన వాళ్ళు నేను కూడా ఒకడిని. ఓకే. అట్లా చిరంజీవి గారితో ఎక్కువ ర్యాపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ తెలుసు మాట్లాడతామని. హ్మ్. అంటే ఆయనతో ఇంకా అంటే ఆయన ఇంకా ఎప్పుడు మీరు కలుసుకొని ఉంటారు కదా! రెగ్యులర్ కాలం ఏదైనా అవసరం ఉంటే అకేషన్ తప్ప హ్మ్. రెగ్యులర్ కలిసే ఉండు. ఎవరి పని వాళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన్ని చూసే విధానం మీరు టీవీలో గాని, ఎక్కడైనా చూసే ఉంటారు. అంటే ఆయన ఏమైనా సలహాలు ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? అంటే ఆయన రాజకీయ ప్రసంగాలు గాని, ఆ వారాహి మీద తిరగడం ఇయన్నీ చూసుంటారు. ఆయనకు ఒక టీం ఉంది కదా. ఆ! ఇప్పుడు నాదెండ్ల మనోహర్ మా స్పీకర్గా పనిచేసేవాడే. ఓకే. ఆయన పొలిటికల్ ఫ్యామిలీ, నాదెండ్ల భాస్కర్ కొడుకు, రాజకీయ నేపథ్యం ఉంది. పవన్ కళ్యాణ్తో పాటు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ టీంతో వాళ్ళు మాట్లాడుకుంటారు. మనతో మాట్లాడాల్సిన పని లేదు కదా. లేదండి. అయితే మీరు చూసిన దాన్ని బట్టి ఇంకా ఇలా అయితే బావుంటది అలాగని అనిపించిందండి ఎప్పుడన్నా? ఆయన మాట్లాడే విధానం గాని? అది ఆయన ఆయన ఆ! ఒరిజినల్లీ కల్చరలిస్ట్, సినిమా యాక్టర్. హ్మ్. ఫస్ట్ ఆయన ప్రొఫెషన్ అది. తర్వాత పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ అయ్యి వచ్చాడు. అవునండి. పాలిటిక్స్ మీద నడుస్తూ ఉంది. ఆయన ఫుల్ టైం పాలిటీషియన్ కాదు ఇప్పుడు కూడా. అవునండి. ఆయన పార్ట్ టైం పాలిటీషియన్ లెక్క. ఎందుకంటే ఆయన స్టూడియో తర్వాత షూటింగ్స్ అట్లా బిజీగా ఉంటాడు. అవునండి. కొంచెం వీక్లీ వచ్చి ఇది చేసిపోతుంటాడు. హ్మ్. మరి రాజకీయ పార్టీ ఎట్లా ఫుల్ టైం పార్టీలో ఉండి కింద మీద పడితేనే జనాలకు కూడా గుర్తింపులకు వస్తాం. వాళ్ళ ఈతి బాధను తెలుస్తాం. హ్మ్. అప్పుడప్పుడు వచ్చిపోతుంటే కుదరదు. కానీ ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకు అభిమానులు ఎక్కువ ఉన్నారు. సినీ రంగంలో చాలామంది సినిమా హీరోలు ఉన్నారు. కానీ అట్ట పోల్చుకున్నప్పుడు ఈయన సినిమా కన్నా సక్సెస్ అయిన సినిమా హీరోస్ ఉన్నారు. ఆయన యూత్లో అభిమానం ఈయనకి ఎక్కువ ఉన్నారు. వాళ్ళ సినిమా యాక్టర్స్ పవన్ కళ్యాణ్కి ఎక్కువ అభిమానులు ఉన్నారు. వేలాది మంది దాకా. వాళ్ళ వల్ల అతను ఒక పొలిటికల్ వింగ్గా వస్తున్నాడు. ఆయన ఇంకా మార్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ బికేమ్ ఫుల్ టైం పాలిటీషియన్. ఎప్పుడూ అందుబాటులో ఉండి కేవలం పెద్ద పెద్ద మీటింగ్ను పోయి అడ్రస్ చేసి రావడం కాకుండా ప్రతి స్మాల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. తర్వాత క్యాడర్ ఉంటారు. జిల్లాలో ఉన్న క్యాడరు వాళ్ళని నిర్మాణం చేసుకోవడం. పార్టీ నిర్మాణం ఇంకా ఆయనకి పెద్ద రాలేదు ఇంకా. హ్మ్. జనరల్ మ్యాస్ లీడర్, పొలిటికల్ లీడర్గా మారాడు. కానీ గ్రామ స్థాయిలో క్యాడరు ఒక నిర్మాణం పొలిటికల్ పార్టీకి ఎప్పుడు కానీ నిర్మాణం పటిష్టంగా ఉంటేనే పార్టీ సజావుగా సాగుతుంది. నిర్మాణం లేకుండా పోతే సాధ్యం కాదు. ఎల్ల వస్తే నేను పోతా ఉంటుంది. అట్ట పోకూడదు. ఎల్లవని కంట్రోల్ చేసేటువంటి శక్తి ఉండాలి తప్ప ఎల్లపాటికి ఎల్ల పోతా ఉంది అనుకుంటే మనకేం ఉపయోగం ఉండదు. ఆ విషయంలో ఇంకా ఆయన కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది. హ్మ్. అంటే నాకు తెలిసినంత నాకేమనిపించిందంటే అండి ఆయన చెప్తున్నారు మీటింగ్‌లో. నాకు ఫైనాన్స్‌గా మరి డబ్బులు కావాలి కదా! ఈ పార్టీ నడపడానికి డబ్బులు కావాలి కాబట్టి నేను సినిమాలు వేసుకుంటున్నాను. నేను ఫుల్ టైమ్ వేయాలని ఉంది. ఫుల్ టైమ్ చూడాలని పాలిటిక్స్. కాకపోతే ఏంటంటే అక్కడ మరి డబ్బులు కావాలి కదా! అన్న. మీరు రాజకీయ పార్టీ ఫుల్ టైమ్ అన్నారనుకోండి. మరి డబ్బులు ఎలా వస్తాయి సార్ ఆయనకి? పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ ఎట్లా వస్తున్నాయి? కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉన్నాము. హ్మ్. మేమే వ్యాపారం చేయము. మన కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా వస్తుంది? మా గ్రామ శాఖలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మెంబర్షిప్లో కొన్ని డబ్బులు ఇస్తారు. అది జిల్లాలకి సెంటర్కి స్టేట్ దాకా పోతుంది మెంబర్షిప్. లెవీ వసూలు చేస్తాం. కొంత పార్టీలో ఉండేవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా పని చేస్తుంటే సంవత్సరానికి ఇంత లెవీ వసూలు చేస్తాం. సంవత్సరానికి ఒకసారి పార్టీ ఫండ్స్ వసూలు చేస్తాం. శ్రేయోభిలాషులు పార్టీ ఇంటర్నల్ సోర్సెస్, అవుట్లైన్ సోర్సెస్లో ఇయర్లీ వన్స్ పార్టీ ఫండ్స్ రైజ్ చేస్తాం. హ్మ్. దాని ద్వారా మా యాక్టివిటీస్ అవి జరుగుతూ ఉంటాయి. సో కొంతమంది వాల్యుయేషన్స్ కొంత ఇస్తారనుకున్నది వేరు. అవునండి. అట్లా ఉండాలి తప్ప ఆయన వ్యాపారం చేసి డబ్బులు వచ్చితే పార్టీ ఖర్చు పెడదామని చెప్పేసి ధోరణి ఆయనకు వచ్చింది కాదు. రాను 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 రాజకీయ పార్టీలలో ఈ మధ్య ఒకప్పుడు రాజకీయ పార్టీ ఉండేది. వ్యాపారం చేసేవాళ్ళు వేరుగా ఉండేవాళ్ళు, సారా వ్యాపారం వేరుగా ఉండేవాళ్ళు, వడ్డీ వ్యాపారం వేరుగా ఉండేవాళ్ళు. వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. అంతేగాని డైరెక్ట్గా ఎప్పుడు రాజకీయాలు ఉండేవాళ్ళు కాదు. హ్మ్. కానీ ఈ మధ్య ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు వచ్చిన మొదలుకొని డబ్బులు ఉండే వాళ్ళని రాజకీయాలకు తీసుకురావడం, వాళ్ళకి టికెట్లు వేయడం, వాళ్ళు పొజిషన్స్ రావడం, వాళ్ళకి మంత్రి పదవులు రావడం, అది ఒక సాంప్రదాయం ప్రవేశపెట్టారు.
అది బిజినెస్ పీపుల్ కూడా మినిస్టర్స్ అవుతున్నారు. అదే మొట్టమొదట రాజకీయాలు వ్యాపారం స్టార్ట్ అయింది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇప్పుడు 92% అంతా వ్యాపారస్తులే ఉన్నారు ఎంపీలు కూడా. అది కరెక్ట్ కాదు. అది వ్యాపారం చేసేవాళ్ళు, కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, రాజకీయ నాయకులకు ఉంటే రాజకీయాల మీద పటిష్టం పోతుంది. రాజకీయాలు నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, నిస్వార్థంగా పనిచేయాలి. ఒక వ్యాపారం దిగిన తర్వాత నిస్వార్థం కుదరదు. వ్యాపారం డబ్బుల కోసం కదా. వ్యాపారం ఎందుకు చేస్తారు? డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదిస్తారు. దానిలో కొన్ని అవకతవకలు ఉంటాయి రకరకాల పద్ధతుల్లో. వాటికన్నింటి తప్పులు పని చేయాలి. అవి చేస్తూ రాజకీయాల్లో నీతులు చెప్తామంటే ప్రజానికానికి ఎబ్బెట్టుకుంటుంది. రెండవది ఏంటంటే రాజకీయాలపైన సులభభావం ఎందుకు వచ్చింది? ఇప్పుడు వ్యాపారం రాజకీయం మారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు బాగుంటే దీనిలో ఉంటున్నారు. ఈ పార్టీ ఓడిపోయింది అనుకోండి, ఈ వ్యాపార సంస్థ ఇంకో పార్టీ చేస్తున్నారు పోయి. ఇప్పుడు గాజుల షాప్ పెట్టుకుంటాము, అది పడిపోయింది అనుకోండి, ఈ పితల షాప్ పెట్టుకుంటాము, లేదంటే వెండి షాప్ పెట్టుకుంటాము. అట్లా ఈ పార్టీ పడిపోయింది, ఇంకో పార్టీకి పోదాం. ఎట్లా వస్తుంది అంటే డబ్బులు ఇస్తాం, టికెట్ తీసుకుంటాం. అట్లా పరిస్థితి రాజకీయాలు మారిపోయినాక ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఆ నేపథ్యంలో నాకు డబ్బులు సంపాదించుకుంటే దీని మీద ఖర్చు పెట్టాలా అని అంటాడు. అది అయితే ఆలోచన కరెక్ట్ కాదు. అది ఎప్పుడైనా ఫుల్ టైం పాలిటిషియన్ రావాల్సి వస్తుంది. అయితే ఆయనకి సీఎం ఎంత అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఏమంటారంటే అండి, దమ్ముంటే నువ్వు సింగిల్గా రా అంటున్నారు. సింగిల్గా రా అంటే ఎవరితోనూ కలవకుండా సింగిల్గా రా అంటున్నారండి. మనకేం సంబంధం? ఇప్పుడు మా పార్టీ మా ఇష్టం, పవన్ కళ్యాణ్ పార్టీ పవన్ కళ్యాణ్ ఇష్టం. ఊత చేరతాడో చేరకపోవచ్చు, అది అనవసరం. మీకేం సంబంధం? నువ్వు సింగిల్ రామంటే ఓటర్ని కొట్టిపారేస్తాను చెప్పడానికా? అంటే అది ఓటమి దేశంలో ఉండేవాళ్ళు మాట్లాడే మాట. నేను ఒక రాజకీయ పార్టీని, నేను అవసరం ఒంటరిగానే వస్తాను, లేకపోతే జతగానే వస్తాను. అది నా ఇష్టం. నేను ఫైట్ చేయడానికి నేను కుదుర్చుకుంటే కుదుర్చుకొని వస్తా, నేను ఒకడే వస్తా, రాకపోవచ్చు. అందుకని అట్లా ఫైట్ చేయాలి తప్ప నువ్వు సింగిల్గా రా అంటే అర్థం నువ్వు అందరితో వస్తే మాకు కష్టం, నువ్వు ఒకడే రా, నేను కొట్టి పారేస్తాను చెప్పడానికి. అది ఒక ఏంటంటే హేకిలింగ్ పిలుపు. అది అట్లా పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యేంత అంటే ఆ క్వాలిఫికేషన్స్ కానీ ఆ ఫీచర్స్ కానీ ఉన్నాయంటారండి? అంటే పుట్టగానే ఎవరికి క్వాలిఫికేషన్ ఉండవు. ఓకే. రాజకీయాలు చేరగానే సీఎం అంటే ఇట్లా ఉండాలా, ఇంత పొడుగు ఉండాలా, ఇంత లా ఉండాలా, ఇట్లా చమత్కారంగా మాట్లాడాలా, అదే ఉండదు. ఓకే. ఆ రాజకీయ పార్టీ పెట్టుకున్నాక మెజారిటీ వాళ్ళకి వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే అవ్వరు. అంత మాత్రం పారామీటర్స్ ఉండవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన సొంతంగా పార్టీ ఉంది, దాని నుంచి ఆయన సీట్లో పోటీ చేసుకోవాలా. అన్ని 100% సీట్లో పోటీ చేస్తే ఒక 60% 70% ఓటు గెలిచారనుకోండి, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇప్పుడు ఆ పొజిషన్ లేదు ఆయనకి. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసే పొజిషన్ లేదు. ఇప్పుడు టీడీపీలో కలిసి పనిచేయాలంటున్నాడు. కరెక్టే, టీడీపీకి పార్టీ ఉంది, బలం ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈయనకున్న పలుకుబడి కలిస్తే ఉపయోగం అని చెప్తున్నాడు. అది కలుస్తుందా కలవదా, సీట్లు కాదు ఒడంబడి కుదురుతుందా లేదా అంటే ఇప్పుడు తెలియదు. ఒకటి రాజకీయాలలో పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి పనిచేస్తామని ప్రకటించుకున్నారు, అంతవరకు ఉంది. అయితే బీజేపీ కూడా దీన్ని సహకరిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తపరుస్తున్నాడు. అక్కడే